అత్యవసర పరిస్థితులు, సంఘ విద్రోహ శక్తుల అణచివేత, ప్రకృతి వైపరీత్యాలు వంటివి సంభవించినప్పుడు పోలీస్ బలగాలతో పాటు సమానంగా ప్రజారక్షణ, సమాజ శ్రేయస్ కోసం ముందుండి తమ సేవలను నిస్వార్థంగా ప్రజలకు అందజేయడంలో హోంగార్డుల పాత్ర ఎంతో కీలకమైందని కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కొనియాడారు. 62వ హోంగార్డ్స్ యూనిట్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 1962 చైనా యుద్ధ సమయంలో భారతీయ సైన్యానికి వీరు అద్భుతమైన సేవలను అందించారన్నారు. గురించి వి థింక్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే తీసుకురావచ్చు. తర్వాత ఫ్రైడే గ్రీవెన్స్ లో నేను మెన్ అందరికీ గ్రీవెన్స్ పెడతాను. సో ఆల్మోస్ట్ మన కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐస్ అందరూ వస్తారు. బట్ హోంగార్డ్స్ చాలా తక్కువ వస్తారు. సో ఒకటి అందరూ చాలా హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటాను. లేదు, ఫ్రైడే గ్రీవెన్స్ నా దగ్గర రావడానికి మీరందరూ హెజిటేట్ చేస్తారు అనుకుంటాను. ఒకటైనా నిజం ఉండొచ్చు, రెండోదైనా నిజం ఉండొచ్చు. సో ఫస్ట్ నేను చెప్పింది నిజమైతే ఐఎమ్ వెరీ హ్యాపీ. లేదన్నా ఎప్పుడైనా మీకు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా, లేదా మీకు ఏదైనా మీ వెల్ఫేర్ గురించి ఏదైనా సలహా ఉన్నా, సో ఎప్పుడు నా దగ్గర రావచ్చు. నాకు వచ్చి యూ కెన్ రేజ్ ఇట్. సో ఏదైనా పాసిబిలిటీ ఉంటే వీ విల్ డెఫినెట్లీ టేక్ ఇట్. ఎందుకంటే డీజీ సార్ మళ్ళీ చెప్తా ఉంటారు, వెల్ఫేర్ అసెట్స్ మాకు చాలా ఉన్నాయి, వెల్ఫేర్ డబ్బులకి తక్కువ లేదు. బట్ మనం వెల్ఫేర్ కోసం ఏం చేయాలో అది స్ట్రక్చర్డ్గా రిక్వైర్